శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి విద్యార్థుల కోసం వెన్నెల పాఠ్యాంశంలో 3వ భాగాన్ని చూద్దాం. టెట్ అభ్యర్థులు మరియు డిఎస్సి అభ్యర్థులకు కూడా ఈ వీడియో చాలా ఉపయుక్తం అవ్వగలదు. కాబట్టి శివ తెలుగు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వడికొని రేకులు ఉప్పతిల్ల వాలిన కేసరముల్తలిర్ప పుప్పొడి తలమెక్కి తేనియలు పొంగి తరంగులుగా చలంగి పైపడు నెలదేటి దాటులకు పండువులై నవసౌరభంబులు ఉగ్గడువుగా ఉల్లసిల్లే ఘన కైరవ షండము నిండు వెన్నెలన్ ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. ఈ విధంగా పద్యము పదవిని చూడండి. పద పదార్థం మీరే చాలా సులభంగా తేలికగా రాయగలుగుతారు. వడికొని రేకులు ఉప్పతిల వాలిన కేసరముల్ తలిర్పన్ పుప్పొడి తలము ఎక్కి తేనియలు పొంగి తరంగలుగా చలంగి పై పడు ఎలదేటి దాటులకు పండువులై నవసౌరభంబులు ఉగ్గడువుగా ఉల్లసిల్లే ఘన కైరవ షండము నిండు వెన్నెలన్. నిండు వెన్నెలన్ పద్యంలో ప్రతిపదార్థం చెప్పేటప్పుడు ఎప్పుడైనా దాని యొక్క మొకటము శతక పద్యాలు అయితే లేదు సాధారణ పద్యాలు అయితే దా పద్యంలో ఉన్న సంబోధన క్రియాపదాలని తీసుకుని పద్యము అన్వయ క్రమంలో చెప్పుకుంటూ రావాలి. కావున ఇక్కడ నిండు వెన్నెలన్, ఆ నిండు వెన్నెలలో ఘన కైరవ షండము శ్రేష్టమైన తెల్ల పూల కలువ పూల యొక్క సమూహం, ఆ కలువ పూల యొక్క సమూహం రేకులు పుష్పదళములు వడికొని వేగం పొంది ఆ పువ్వుల యొక్క రేకులు ఉన్నాయి కదా పత్రాలు అవి వేగంగా ఉప్పతిలా విచ్చుకున్నాయి అంట. చక్కగా వాలిన కిందికి వాలిపోయాయి. ఆ ఉదయం నుంచి సూర్యుడి ఎండకి బాగా వాలిపోయి ఉన్న కేసరలు తామర పువ్వు దిద్దు చుట్టూ ఉండే ఆ కేసరాలు ఉండే సన్నని రేకులు అవి తలిర్పన్ చిగురించగా పైకి లేవగా పుప్పొడి పువ్వునందలి పుప్పొడి యొక్క తలమెక్కి పైకి ఎక్కి అంటే ఆ పువ్వులో నుంచి ఆ వెన్నెల రాగానే పుప్పొడి కూడా పైకి వస్తుంది. తేనియలు ఆ మకరందాలు పొంగి పొంగి పొర్లిపోతున్నాయి. తరంగలుగా అలలుగా చలంగి విజృంభించి అంటే ఆ పువ్వు పుష్పం పైకి తేనె కూడా ఒక్కసారిగా ఉబ్బికి పైకి వస్తూ ఉన్నాయి అంట. ఆ తేనెలు అలా అలా అలల్లాగా ప్రవహిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఎర్రన చాలా ప్రకృతిని సహజ సిద్ధంగా వర్ణిస్తున్నాడు. పైబడున్ ఆ కలువపూలమైన వాలేటటువంటి ఎలదేటి దాటులకు ఆ లేత తుమ్మెదలకు పండువులై పండుగను చేస్తూ నవసౌరభంబు కొత్త పరిమళాలతో ఉగ్గడుగన్ అధికముగా ప్రకాశించాయి ఉల్లసిల్లెన్ ప్రకాశించాయి. ఈ విధంగా ఆ కలువ పూల యొక్క సమూహం ఒక్కసారిగా ఆ పుప్పొడి పైకొచ్చి తేనియలు అలలాగా వస్తే కలువ పూలు వాలుతూ ఉంటే ఆ కలువ పూల మీద తుమ్మెదలకి మంచి పరిమళాలతో సంతోషాన్ని కలిగిస్తూ చాలా ప్రకాశవంతంగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ స్వభావోక్త అలంకారం పువ్వు ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తున్నాడు కాబట్టి ఎర్రన స్వభావోక్త అలంకారంగా చెప్పుకోవచ్చు. భావం ఆ నిండు వెన్నెలలో కలువ పూల సమూహపు రేకులు వేగంగా విచ్చుకున్నాయి. వాడిపోయిన కేసరాలు చిగురించాయి. పుప్పొడిపై తేనెలు పొంగి తరంగాల్లాగా విజృంభించి తమ పైకి వస్తున్న తుమ్మెదల బృందానికి పండుగ చేశాయి. ఆ నిండు వెన్నెలలో కొత్త పరిమళాలతో పరిసరాలను కలువలు సంతోషభరితం చేశాయి. అదిగోండి ఆ తుమ్మెదలు వాలుతూ ఉన్నాయి, వాటిని అక్కడ సంతోషభరితం చేస్తూ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నాడు అన్నమాట. తర్వాత కరెగడు నవచంద్ర కాంతోపలంబుల తరచు సొనల్ కడు తలుము కొనుచు
చటుర చకోర సంచయముల ఎరుకల గర్వంపు దాటులన్ కడలు కొనుచు విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రముగా అనుక్రమ్మి తిప్పుకొనుచు కామిని జనముల కమనీయ విభ్రమ స్మిత కాంతి లహరుల మెండుకొనుచు పొదలి పొదలి చదలన్ పొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి అభినుదేందు చంద్రకాంబోది అఖిలంబు నీట నిట్టలముగా నిట్టవడిచే అభినుతేందు చంద్రకాంబోది అఖిలంబు నీట నిట్టలముగా నిట్టవడిచే కరిగెడు నవచంద్ర కాంతోపలంబులు తరచు సొనల కడు తలుము కొనుచు ఆ వెన్నెలకి ఆ చంద్రకాంత శిలలు వానలా కరిగిపోతూ ఉన్నాయి. వాటిని దాటుకుంటూ ఆ వెన్నెలను తాగే చకోర సంచయముల ఎరుకల ఆ చకోర పక్షుల యొక్క రెక్కల యొక్క గర్వంపు దాటులు కడలు కొనచ్చు. అవి మేమే ఇంకా ఉన్నతంగా ఉన్నామని చెప్పి ఆకాశంలో విహరిస్తుంటే వాటిని దాటుకుంటూ వెన్నెల పయనిస్తుంది ఇంకా పైకి. విరియు కైరవముల వేగంగా వికసించిన ఆ కలువు పూల యొక్క రంధ్రాల మీద వెన్నెల బాగా ప్రసరించి తమ వైపు తిప్పుకుంటున్నాయి. కామనీక జనముల కమనీయ విభ్రమ స్మిత కాంతి లహరులు మెండుకొనుచు అందమైన ఆ స్త్రీల యొక్క తెల్లని చిరునవ్వులను దాటుకుంటూ పొదలి పొదలి అంతకంతకు పెరిగి పొంగి పొంగి ఆ దిశలన్నింటినీ దాంట్లో ముంచి ఆ వెన్నెల అనే సముద్రంలో ఈ ప్రపంచం మొత్తము నెట్ట నిలువుగా మునిగేటట్లుగా చేసింది. అంటే వెన్నెల పూర్తిగా ప్రపంచం మొత్తం కూడా వ్యాపించింది అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. భావం: ప్రశంస సమానుడైన చంద్రుడు తన వెన్నెల వర్షంతో మెత్తని చంద్రకాంత శిలలను కరిగిస్తూ విహరిస్తున్న చకోర పక్షుల రెక్కలను స్పృశిస్తూ విచ్చుకుంటున్న కలువపుల రంధ్రాలను నింపి తన వైపు తిప్పుకుంటూ అందమైన స్త్రీల అద్భుతమైన చిరునవ్వుల తెల్లని కాంతి తరంగాలను పెంపు చేస్తూ అంతకంతకు అధికమై పొంగి పొంగి దిశలన్నీ ముంచెత్తుతూ సమస్తాన్ని ఆ వెన్నెల అనే సముద్రపు నీటితో నింపుతూ నిండుగా ఆవిర్భవించాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా ఆ వెన్నెల అంతకంతకు పెరుగుతుంది. వెన్నెల వర్ణ విధానం ఇది రాస్తే సరిపోతుంది. తర్వాత ఇట్లు అతి మనోహర గంభీర ధీరంపైన సుధాకర కాంతిపూరంబు రాత్రి అను తలంపు తోపనేక తమంబను నామంబును విననేక అవ్యక్తి అను శంక అంకురింపనేక లోచనంబులకు అమృత సేచనంబును శ్రీరంబునకు చందన సారంబును అంతరంగమునకు ఆనంద తరంగమును అగుచు విజృంభించిన సమయమున. అంటే ఈ విధంగా అందమైన ఆ సుధాకరుడు చంద్రుడి యొక్క కాంతి వెన్నెల ఈ ప్రపంచానికి రాత్రి అనే ఆలోచన రానియకుండా, చీకటి అనే పేరు వినపడకుండా, అవ్యక్తమగు అసలు ఏమిటో అనే అనుమానం లేకుండా లోచనములకు అమృతసేచనమున చూసే వాళ్ళకు కూడా అమృతం తాగినట్లుగా ఆ శరీరానికి ఒక మంచి పరిమళ సువాసనలు వచ్చినట్లుగా అంతరంగానికి మనస్సుకు ఆనందాన్ని విజృంభిస్తూ ఆ సమయంలో అంతకంతకు వెన్నెల విజృంభిస్తుంది అని చెప్పి వెన్నెలను ఎర్రన చాలా చాలా అద్భుతంగా వర్ణించాడు. కాబట్టి ఈ విధంగా వెన్నెలను వర్ణనా విధానము చివరి శీర్షపద్యము ఇది రాస్తే చక్కగా సరిపోతుంది. ఈ విధంగా 10వ తరగతి విద్యార్థులకు వెన్నెల పాఠ్యాంశం చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అందరూ శివ తెలుగు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అనేక ఉపయుక్తమైన అంశాలు చెప్పడం జరుగుతుంది. ధన్యవాదములు.